భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని జిల్లా కార్యాలయంలో సమావేశం శనివారం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కానీ విద్యారంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు। ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు। కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే ఒక్క మండలాన్ని కూడా రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి ఈ జిల్లాలో ఉందన్నారు। కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో దాదాపు 40కి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది। కావున తక్షణమే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। తక్షణమే జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। లేని ఎడల రానున్న రోజుల్లో మంత్రులు ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నాగుల శ్రీజ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎలకతుర్తి షాక్ నాయకులు ఇక శివ, కవిత, అంజలి తదితరులు పాల్గొన్నారు। తెలంగాణలో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా గానీ ఏదైతే మేనిఫెస్టోలో హామీలో భాగంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈరోజు అప్పటికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది। కానీ అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పడుతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది। తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు విద్యారంగానికి ఈ సంవత్సరం కేటాయించింది కేవలం 6% మాత్రమే కేటాయించిన పరిస్థితి ఉంది। ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యారంగ సమస్యలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు। గురుకులాల్లో కావచ్చు, అదే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ఫుడ్ పాయిజన్ అనేక మంది విద్యార్థులు చనిపోతున్నా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఈరోజు మంత్రి కానీ అదే విధంగా ముఖ్యమంత్రి కానీ స్పందించిన దాఖలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేవు। అదే విధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో అరకొర వసతులు అనేక అద్దె భవనాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ కనీసం మంత్రులకు సంబంధించిన ఇంతవరకు స్పందించలేని పరిస్థితి ఈరోజు కరీంనగర్లో ఉంది।